హలో ఆల్, వెల్కమ్ టు మై డెలివరీ వ్లాగ్. చిన్నప్పటి నుంచి ఏమైనా పెయిన్ వస్తే ఆ పెయిన్ని తీసుకోవడం కానీ హాస్పిటల్స్ కానీ ఇలాంటివి నాకైతే అస్సలు అలవాట్లేదు. అట్లాంటిది ఇప్పుడు బెడ్ మీద కదలకుండా అలాగే ఉండి ఇట్లాంటి సెలైన్స్ ఇవన్నీ పెట్టించుకొని చూసుకుంటుంటే నేనేనా అని అనిపిస్తుంది నాకైతే. నార్మల్గా ఎవరైనా ఇట్లా బెడ్ మీద ఉండి సెలైన్ పెడితే అయ్యో ఎట్లా భరిస్తున్నారో ఏంటో అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అదే సిచ్యువేషన్లో నేనున్నాను. నార్మల్ డెలివరీ అయినా సీ సెక్షన్ అయినా ఏది అయితే సింపుల్ కాదు. అది ఓన్లీ పెయిన్ గో త్రూ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. కానీ ఇట్లాంటి పెయిన్ ఉంటుంది అని తెలిసి కూడా మనం సెకండ్ టైం కూడా రెడీ అవుతాం చూడు, నిజంగా మదర్స్కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. అడ్మిట్ అయిన రోజు లేబర్ వార్డ్కి వెళ్తే ఆ వార్డ్ నుంచి అయితే విపరీతంగా సౌండ్స్ వస్తున్నాయి. అంటే వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా అడ్మిట్ అయిన వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి అయ్యో దేవుడా అనిపించింది. ఇంక అప్పటి నుంచి షివరింగ్ స్టార్ట్ అయింది నాకు కూడా. బట్ నేనైతే ఎక్కడా కూడా లోగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే బీపీ అవన్నీ ఏమైనా రైజ్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి అంత కంట్రోల్లో ఉంచుకున్నాను నా ఫీలింగ్స్ అన్నీ. మనకేమన్నా కావాలన్నా ఇంకా మిడ్ వైఫ్స్ని పిలవాలన్నా మన హ్యాండ్ పక్కనే ఇలా బజర్ అయితే పెడతారు. మనం బజర్ ప్రెస్ చేయగానే వాళ్ళు ఇమీడియట్గా వచ్చేస్తారు. వీళ్ళ సర్వీస్ అయితే చాలా బాగుంటుంది. మనం ఎక్కడ ఏ ఇబ్బంది పడకుండా అన్నీ వాళ్ళే చూసుకుంటారు చాలా పేషెన్స్గా. ఎస్పెషల్లీ నైట్ టైమ్స్ ఇంకా మన వాళ్ళు ఎవరో ఉంటారు కదా, ఇంకా మొత్తం వాళ్ళే చూసుకుంటారు A to Z. బాయ్ బాయ్, విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ షార్ట్.